అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. మన సైనిక బలం అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహునిచే రక్షింపబడుతున్నాము. కానీ భీమునిచే జాగ్రత్తగా ఏర్పాటు చేయబడి రక్షింపబడుతున్న పాండవ సైన్యం పరిమితమైనది. దీనివల్ల మనకి ఏమర్థమవుతుందంటే, దుర్యోధనుడి ప్రగల్భాలు సొంత గొప్పలు చెప్పుకునేవాడికి సాధారణమే. గొప్పలకు పోయేవారు అంత్యకాలం సమీపించినప్పుడు పరిస్థితిని నిజాయితీతో అంచనా వేయకుండా అహంకారంతో ప్రగల్భాలు పలుకుతారు. భీష్మునిచే రక్షింపబడుతున్న తన సైన్యం అపరిమితమైనది అన్నప్పుడే దుర్యోధనుడి దౌర్భాగ్యం తెలిసిపోతుంది. భీష్మ పితామహుడు కౌరవ పక్షానికి సర్వ సైన్యాధ్యక్షుడు. తన మరణ సమయాన్ని తానే ఎంచుకునే వరం కలిగినవాడు కాబట్టి అతన్ని ఓడించడం చాలా కష్టం. భీష్ముడిచే పరిరక్షింపబడుతున్న సైన్యాన్ని దుర్యోధనుడి బద్ధశత్రువైన భీముడు పరిరక్షిస్తున్నాడు. ఈ విధంగా దుర్యోధనుడు భీష్ముడి సామర్థ్యాన్ని భీముడు బలంతో పోల్చాడు. కానీ భీష్ముడు కౌరవులకి పాండవులకి ఇరువులకి కూడా పితామహుడే. ఇరుపక్షాల క్షేమం కోరేవాడే. పాండవులపై అతనికి ఉన్న ప్రేమ తనను మనస్ఫూర్తిగా యుద్ధం చేయనివ్వదు. అంతేకాక సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా ఉన్న ఈ ధర్మయుద్ధంలో భూమి మీద ఉన్న ఏ శక్తికైనా అధర్మ పక్షానికి గెలుపు సాధించలేదు అని భీష్ముడికి బాగా తెలుసు. కానీ హస్తినాపుర వాసులకి మరియు కౌరవుల పట్ల తనకున్న నిబద్ధత కారణంగా భీష్ముడు పాండవుల ప్రతిపక్షంలో ఉండి యుద్ధం చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఈ నిర్ణయం భీష్ముని యొక్క నిగూఢమైన వ్యక్తిత్వాన్ని తెలుపుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై శ్రీకృష్ణ.